ప్రజలారా ఈనాడు కీసర మండలంలో భారీగా అవినీతి జరుగుతుంది. అధికారులు ఏం చేస్తున్నారో ఏమో, ఏం సోయి ఉందో, వచ్చి డబ్బలు తీసుకొని వచ్చుడు, తినుడు, మూడు దూడ్చుకొని పలిబట్టాలు నమ్మని ముచ్చట పెట్టుకొని పోతుడు. కళ్ళు కనిపిస్తున్నాయి లేవు అసలు అధికారులకి. భవనంపై భవనం, కీసర హస్విత అక్రమాల భాగోతం, కీసర గ్రామ పంచాయతీ ఆదాయానికి లక్షల్లో గండి కొడుతున్న వైనం. అంటే తలా ఇంత ప్రసాదం పంచినట్టు పంచంగానే ఇక ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఏమన్నా చేసుకొని గ్రామ పంచాయతీకి ట్యాక్స్ల రూపంలో వచ్చే డబ్బులు తెలంగాణ రాష్ట్రానికి ఆదాయానికి గండి పడ్డా కానీ మాకేంది, మాకేమన్నా వస్తుందా లేదా గదే చూస్తున్నారు. సోయిలేని అధికారులు గట్లా తయారయ్యారు. ఖచ్చితంగా కలెక్టరేట్ ఆఫీస్లా ఈ అధికారుల మీద కంప్లైంట్ పెట్టాలి. కీసర మండలంలో ఉన్నటువంటి చెరువుల దగ్గర, ఎఫ్టీఎల్ దగ్గర కుంటలు కబ్జాలు చేసుడు, ఫంక్షన్ హాల్లు నిర్మించుడు, గవర్నమెంట్ జాగాల పక్కన పట్ట జాగాని గవర్నమెంట్ జాగాలు కబ్జాలు చేసుడు భారీగా జరుగుతుంది. అక్రమం కీసర మండలంలో చాలా అక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా కలెక్టర్ గారు దృష్టి పెట్టాలి. గతంలో కలెక్టరేట్ ఆఫీస్ గా ఉన్నటువంటి భవనం G+1 పర్మిషన్ ఉంటే వాటిని 4 అంతస్తులుగా ఎట్లా కన్స్ట్రక్షన్స్ చేస్తున్నారు? సో తెలంగాణ రాష్ట్రంలో ఈనాడు హైడ్రా ఏదైతే వ్యవహరిస్తుందో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్, అది రూరల్ ఏరియాస్ తెలంగాణ ప్రతి గ్రామాలకు కూడా వర్తించాలి. ఈనాడు చెరువులలో కూడా, గ్రామ స్థాయిలలో కూడా చెరువులు కబ్జాలు అవుతున్నాయి. సో ఖచ్చితంగా కాపాడాల్సిన బాధ్యత ఉంది. సో ఉన్నటువంటి కీసర మండలంలో అధికారుల పైన చర్యలు తీసుకోవాలి. ఖచ్చితంగా ఉన్నటువంటి గ్రామ సెక్రటరీలు ఇన్ఛార్జ్ గా ఉన్నారు ఇప్పుడు. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం వర్క్ చేస్తున్నారు, ఏమాత్రం అవగాహన లేకుండా మనం జీతాలు తీసుకునేది కాక గవర్నమెంట్కి మనం ఏం వర్క్ చేస్తున్నామో ఒకసారి ఆలోచించుకోవాలి అధికారులు. సో వీళ్ళందరూ అధికారుల పైన యాక్షన్ తీసుకోవాలి, చర్యలు తీసుకోవాలి, సస్పెండ్ చేయాలి. ఎంతో మంది నిరుద్యోగులు వెయిటింగ్ లో ఉన్నారు ఉద్యోగాలతో లేక. ఈ అధికారుల మీద అందరి మీద యాక్షన్ తీసుకోవాలి. అదే విధంగా ఈ భవన నిర్మాణ యజమాని ఎవరైతే ఉన్నారో ఏం మొగులు మీకు ఊసి వచ్చిందా, ఏం రూల్స్ పాటించడా? భయం అవుతుంది ఈయన చూస్తుంటే. ఖచ్చితంగా అధికారులు కలెక్టర్ దృష్టికి మేము కూడా తీసుకెళ్తాము. ఈ భవన యజమాని పైన కూడా యాక్షన్ తీసుకోవాలి. ఏం మొగుల మీదకి ఊసి ఏం రాలే. రూల్స్ ఈస్ రూల్స్, అందరు రూల్స్ ఫాలో కావాలి. ఇష్టానుసారంగా కట్టుకుంటానంటే మరి ట్యాక్సులు కట్టుడేందుకు? తెలంగాణ రాష్ట్రంలో మొత్తం మాఫీ చేయాలి. కీసాలు ఎవ్వరు పర్మిషన్లు తీసుకోకూరు. ఏమైనా ఉంటే ఆ ఇల్లు, ఆ కన్స్ట్రక్షన్ ని చూపియరు, అది డిస్మాంటిల్ చేయాలి, లేకపోతే 2 floors ని. సో అధికారులు దీనిపైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నా. ఒకసారి న్యూస్ చూడండి. కీసర గ్రామ పంచాయతీ ఆదాయానికి లక్షల్లో గండి కొడుతున్న వైనం, అనుమతులు లేకుండా బహుళ అంతస్తులు, పుట్టు చప్పుడు కాకుండా యథేచ్ఛగా బహుళ అంతస్తులు, అశ్విత అక్రమ నిర్మాణాలపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న స్థానికులు డిమాండ్ చేసేదాకా వీళ్ళకి సోయికి వస్తలేరు అనమాట. దుప్పటి కప్పుకొని వండుకుంటున్నారు ఆఫీసులలోకి వచ్చి. కళ్ళు కనిపిస్తలేవు అధికారులకి. స్థానికులు చూసి చెప్పే వరకు సోయికి వస్తలేరు. కీసర హస్విత భవనం అక్రమ నిర్మాణాలకు గ్రామ పంచాయతీ చల్లని చూపు నిండుగా ఉన్నట్లే కనిపిస్తుంది. కీసర గ్రామ పంచాయతీ ఇక నుండి మున్సిపల్ లేదా గ్రేటర్లోకి విలీనం అనే సంకేతాలు రోజు రోజుకి బలపడుతుండటంతో అందుకు తగ్గట్టుగానే గ్రామ పంచాయతీ అధికారి, బిల్ కలెక్టర్ల బృందం పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. దీపం ఉన్నట్లే ఇల్లు చక్కదిద్దుకోవాలనే సామెతకు తగ్గట్టుగా ఓ ప్రణాళికను తయారు చేసుకుని మరి అక్రమార్కులపై చల్లని చూపును చూపిస్తున్నట్లు కీసర గ్రామస్తులు బహిరంగంగా పేర్కొనడం విశేషం కాదు. ప్రసాదం లెక్క వంచాలే, అందరినీ ఊసబెట్టాలి, నోరు మూపిస్తారు పైసలతో. ఎట్లా నడుస్తుందో చూస్తాం ఇప్పుడు. కీసర గ్రామ పంచాయతీ ఆదాయానికి లక్షల్లో గండి. కీసర దాయర రెవెన్యూ పరిధిలో నిర్మించిన నాటి హస్విత కళాశాల నేడు ప్రభుత్వం నుండి ఎలాంటి అనుమతులు పొందకుండా ఇష్టానికి బహుళ అంతస్తుల నిర్మాణం నాడు మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ సంక్షేమ శాఖల భవనంగా లీజుకు తీసుకున్న దానిని తదనంతరం నేడు గురుకులంకు లీజుకు భవన యాజమాన్యం ఇచ్చింది. కాగా కీసర దాయర సర్వే నెంబర్ 172లో నిర్మించిన భవనంకు గ్రామ పంచాయతీ నుండి G+1 అనుమతులు పొందిన ఇష్టానికి మరో 2 అంతస్తులు నిర్మిస్తోంది. మొత్తంగా G+4 నిర్మాణంతో పంచాయతీకి లక్షల్లో భవన యాజమాన్యం గండి కొడుతున్నారు. కీసర గ్రామ పంచాయతీ సిబ్బంది అటువైపు కనీసం వెళ్లకుండా ధైర్యం చేయడం లేదంటే వారి పనితీరుతో పాటు అర్థం చేసుకోవచ్చు. అంటే భయం అవుతుంది యజమానిని చూస్తుంటే. డ్యూటీ నాకు వద్దని చెప్పి ఇచ్చిపెట్టి పక్కకు కూర్చోరు మూలకి. మొగుల మీదకి వెళ్ళి ఇచ్చిపెట్టి వచ్చినా కొమ్ములు ఉన్నాయా? లేకపోతే ఏమన్నా తెలంగాణ గవర్నమెంట్ ఏమైనా సపరేట్ రూల్స్ ఇచ్చిందా ఈ ఓనర్కి ఇష్టం ఉన్నట్టు కట్టుకోమని? 28 గదులతో అదనంగా 2 ఫ్లోర్లు నిర్మిస్తున్నాడని, అందులో ఆ భవనం కీసర గ్రామ పంచాయతీకి పన్ను సైతం సరిగ్గా చెల్లించడం లేదని స్థానికులు పేర్కొంటున్నారు. జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్. హస్విత భవన యాజమాన్యం కీసర గ్రామ పంచాయతీకి లక్షల్లో గండి కొడుతూ నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాలను వెంటనే నిలిపివేయాలని, వాటిపై చట్టపరమైన చర్యలు జిల్లా పంచాయతీ అధికారులు తీసుకోవాలని కీసర గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. కీసర గ్రామస్తులు డిమాండ్ చేసే వరకు అధికారులకు సోయి వస్తలేదన్నమాట. ఏం ఉద్యోగాలు చేస్తున్నారు తెలంగాణ రాష్ట్రానికి? ఈ అధికారుల వల్లే సగం నాశనం అవుతుంది. అధికారుల వల్ల తెలంగాణ రాష్ట్రానికి సగం ఆదాయం గండి పడుతుంది. వీళ్ళపైన చర్యలు తీసుకొని ఉద్యోగాల నుంచి తొలగించాలి, ఫైన్లు కట్టియాలి, ఉద్యోగాల నుంచి తొలగించి కొత్త వాళ్ళకు ఉద్యోగాలు ఈ అధికారులను సస్పెండ్ చేసి